ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాలపు శుభాలు. ఈనాటి మన ఆత్మీయ అనుదినాహారముగా సామెతలు గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. సామెత 25:28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణచుకోలేని వాడును అంతే. చదవబడిన లేఖన భాగంలో మరి ప్రాకారము లేకపోతే ఒక పట్టణం ఎలా పాడవుతుందో దానికి పోల్చి జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. ప్రాకారం లేక పట్టణాలు పాడైపోయినట్లుగానే ప్రాకారం లేకపోతే మనసుకు కూడా ప్రాకారం లేకపోతే, మనస్సును కూడా అణుచుకోలేకపోతే ఆ మనస్సు ఆ వ్యక్తి పాడైపోతాడు. మనస్సు పాడైపోతుంది. పూర్వం ఒక పట్టణానికి ప్రాకారాలు ఉండేవి. పూర్వము కొన్ని పట్టణాలకి ప్రాకారాలు ఉండేవి. ప్రాకారం అంటే ప్రహరీలు, చాలా ఎత్తైన ప్రహరీలు ఉండేవి. ఈనాడు కూడా మన ఇంటి చుట్టూ ప్రాకారం ఉంటుంది. అలాగే మరి పూర్వము చాలా పెద్ద పెద్ద పట్టణాలు, రాజ్యాలకు చుట్టూతా వాళ్ళు కోటల చుట్టూ ప్రాకారాలు కట్టుకునేవారు, దిట్టపరుచుకునేవారు. శత్రుభేద్యమైన కోటలు నిర్మాణం చేసుకునేవాళ్ళు, చుట్టూ ప్రాకారాలు కట్టుకునేవాళ్ళు. యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంది. మనకు తెలుసు కదండి, యెరూషలేము చుట్టూ ప్రాకారం నిర్మించడానికి నెహెమ్యా 52 రోజులు సమయం తీసుకుని దాన్ని నిర్మాణం చేశాడు. చైనా దేశానికి పూర్వము మరి కట్టారు. చైనా చుట్టూ ఇప్పుడు కూడా ఆ ప్రాకారం కనబడుతూ ఉంటుంది. అది చంద్రమండలంలోకి వెళ్ళి చూస్తే ఇంకా చక్కగా కనపడుతుందట. అంత పెద్దటి, అందుకే దానికి ప్రపంచవేత్తల్లో ఇది కూడా ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని దాని గురించి చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి మరి దేశాలకు, రాజ్యాలకు ప్రాకారాలు నిర్మించుకున్నట్టుగానే ఒక మనిషి తన మనసుకు కూడా ప్రాకారం ఉండాలి, కట్టుకోవాలి. అంటే ప్రాకారం అంటే ఏమిటి అసలు? ప్రాకారం అంటే ఇక్కడ అంటున్నాడు, తనను తాను కంట్రోలింగ్ చేసుకోవడం, సెల్ఫ్ కంట్రోల్, మనస్సును అదుపు చేసుకోవడం, అంటే నిగ్రహించుకోవడం. మన దేహంలో నుండి, మనసులో నుండి, తలంపుల్లో నుండి అనేకమైన భావోద్రేకాలు బయటకు వస్తాయి, అనేకమైన ఎమోషన్స్ బయటకు వస్తాయి. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవడం, మనస్సును అదుపు చేసుకోవడం. అంటే మనస్సును అదుపు చేసుకోలేకపోతే ప్రాకారం పాడైపోయి, ప్రాకారం లేక ఇల్లు ఎట్లా పాడైపోయిందో అలాగనే మన జీవితం, మన వ్యక్తిత్వం పాడైపోతుంది. ఉదయకాల సమయంలో మనం చూస్తే ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మన భావోద్రేకాలను మనం కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే మనం అనేకమైన అపాయాల్లో చిక్కుకుంటాం, అనేక ఇబ్బందుల్లో చిక్కుకుంటాం. శరీరాశలు, కోరికలు సమస్తం మనం నియంత్రణలో ఉంచుకోకపోతే, ఒక మనిషి తనను తాను నియంత్రణలో ఉంచుకోకపోతే, తనను తాను నిగ్రహించుకోలేకపోతే అతడు పాడవుతాడు, ఆమె పాడవుతుంది. వాని మనస్సు పాడవుతుంది, శరీరం పాడవుతుంది, జీవితమే పాడవచ్చు. కొన్నిసార్లు తనను తాను నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. అందుకే మనస్సును కాపాడుకోవటం గురించి ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నాడు. ముఖ్యంగా మన జీవితంలో ఎక్కువగా, మనం దైనందిన జీవితంలో, పరిస్థితుల్లో ఎక్కువగా మనం చూపించే ఒక ఎమోషన్ ఏదైనా ఉందంటే కోపం. ఎక్కువగా చూపిస్తూ ఉంటాము. అలాంటి కోపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూపించారు కొన్ని సందర్భాల్లో. ఉదాహరణకు యెరూషలేములో దేవాలయాన్ని పాడు చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ప్రభు వ్యాపారపు ఇల్లుగా మార్చిన సందర్భంలో పరిసయ్యులు, శాస్త్రులు ఆనాడు యెరూషలేము దేవాలయంలో
దేవాలయాన్ని వ్యాపార పిల్లుగా మార్చి అందులో పశువులు కట్టేసి, గొర్రెలు కట్టేసి, మరి పావురాలు పెట్టి రోకలు మారుస్తూ అలాంటి బిజినెస్ చేస్తున్నప్పుడు మాత్రమే యేసుప్రభు వారు ఆయన చూపించాడు కానీ కోప్పడ్డాడు. కానీ మిగిలిన సందర్భాల్లో ఆయన జీవించిన కాలంలో, ఆయన భూమి మీద ఉన్న కాలంలో ఎప్పుడూ ఆయన మరి కంట్రోల్ తప్పినట్టుగా కానీ అదుపు తప్పినట్టుగా కానీ మనకు కనబడదు. కనుక కోపం వస్తే కొందరు ఎలాగుంటారంటే ఈ సందర్భంలో ఇది చూపించాలా వద్దా, ఈ పరిస్థితుల్లో ఇది మాట్లాడాలా వద్దా అనేది తెలియక ఎవరున్నారు ఏంటి అనేది చూడకుండా వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ, అసలు ఇది అనవచ్చా, ఈ మాట అనవచ్చా అనకూడదా, ఇది నేను మాట్లాడుతున్న మాట విచక్షణతో కూడుకున్నదేనా అనే ఆలోచన ఉండక విచక్షణ కోల్పోతారు. దాన్ని బట్టి అదుపు తప్పి వారు భక్తులు అయినా లేకపోతే భక్తులు కాని వారైనా అనేకమైన మేలులు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్న సందర్భాలు కూడా మనం దైవగ్రంథంలో చూస్తాం. బైబిల్ నందు కొందరు భక్తులు కొన్నిసార్లు ఎమోషన్స్ను ప్రదర్శించారు, కంట్రోల్ తప్పారు. అలా కంట్రోల్ తప్పిన వారిలో ముఖ్యంగా మోషే అంతటి మహాభక్తుడు ఒక సందర్భంలో మరి కంట్రోల్ తప్పాడు. ఆయన కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని నడిపించి చాలా ఓపికతో భరించి వాళ్ళు ఎంత విసిగించారో ఇశ్రాయేలీలు. ఆహారం లేదని, నీళ్లు లేదని ఆయన ఇబ్బంది పెట్టారు, చాలా కష్టపెట్టారు, చాలా. అయినా కూడా ఆయన ఎంతో నెమ్మది కలిగిన వాడు, సాత్వికుడు. ఆయనకు దేవుడే ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నటువంటి ప్రశంస కలిగిన భక్తుడు ఆయన. అలాంటి భక్తుడు ఒకానొక సమయంలో తనను తాను నిగ్రహించుకోలేక వారు విసిగించినందున దేవుని ఘనపరచక కాని మాట పలికి అని మనం చూస్తాం. కాని మాట పలికాడంట. ఏమని పలికాడు? ద్రోహులారా మీకు నీళ్లు కావాలా అంటే వాళ్ళందరినీ ద్రోహులు అని ఎన్నడూ మాట్లాడని ఒక మాట పలికినందుకు దేవునికి బాధ కలిగింది. ఇన్నేళ్ళు, ఇన్ని సంవత్సరాలు, 40 ఏండ్లు భరించావు, ఇంకా కొంచెం దూరం అయితే నువ్వు కానానుకు చేరతావు కదా, నువ్వు కూడా కానాన్లో ప్రవేశిస్తావు కదా, కనాను అనేటువంటి ఆ చక్కటి ఇన్నాళ్ళు వెయిట్ చేసిన ఆ వాగ్దత్త భూమిలోకి వెళ్తావు కదా, ఎందుకెంత తొందరపడ్డావు, నువ్వు ఎందుకెంత కంట్రోల్ తప్పావు అని దేవుడు ఏం చేశాడు? నువ్వు కానాను భూమిలోకి చేరవు అన్నాడు. కాబట్టి నా క్రైస్తవ జీవితంలో మనమందరం కొన్నిసార్లు అదుపు తప్పుతాం. అందుకే బైబిల్ చెప్తా ఉంది, మనస్సును నిగ్రహించుకోమని చెబుతుంది. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడు అంత అణుచుకోవాలట. కొన్ని పరిస్థితులలో, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనస్సు పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. మనస్సు గందరగోళానికి లోనవుతూ ఉంటుంది. మనస్సు చాలా గలిబిలవుతూ ఉంటుంది. మనస్సు చాలా మనల్ని అదుపు తప్పేలా చేస్తుంది. అప్పుడే మన ప్రాకారాన్ని కట్టుకోవాలి. సంసోన్ అనే మరొక భక్తుడు కూడా మనం చూస్తాం. పుట్టుకతోనే దేవునికి నాజీరు చేయబడిన కారణ జన్ముడు. ఒక కారణం కోసం ఆయన పుట్టాడు. ఫిలిష్తీల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించడానికి పుట్టాడు. అయితే ఆయన పుట్టింది మొదలుకొని మరి తల మీద మంగళకత్తి రాలేదట. తల వెంట్రుకలు బాగా పెరిగిపోయింది. స్త్రీల తల వెంట్రుకల వలె మరి జడలు అల్లుకునే విధంగా ఆయన తల వెంట్రుకలు పెరిగాయి. ఎందుకంటే మరి యుక్త వయసు వచ్చేసరికి జుట్టు బాగా పెరిగింది. బాల్యం నుండి మంగళకత్తి లేదు, తల మీదకి రాలేదు. ఇలాంటి నాజీరు చేయబడ్డవాడు, వ్రతపుత్రుడైన ఇంతటి వ్యక్తి మీద దేవుని ఆత్మ నివాసం చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు ఆయన మీద. ఎక్కడికి వెళ్ళి ఆయన నిలబడ్డా కూడా, సింహం ముందు నిలబడ్డప్పుడు సింహ బలుడులాగా, సింహ బలంతో సింహాన్ని చంపినట్టుగా మనం చదువుతాం. ఫిలిష్తీల్ని కొట్టడానికి ఒక సందర్భంలో పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేసినట్లుగా మనం చూస్తాం. ఒక పచ్చి గాడిద దవడ ఎముక, అక్కడ గాడిద చనిపోయింది. ఆ శవంలో నుండి, ఆ కుళ్ళిపోయిన దానిలో నుంచి ఒక ఎముకను, గాడిద దవడ ఎముకను తీసుకుని 1000 మందిని
వెయ్యి మందితో యుద్ధం చేసి 1000 మందిని ఒక్కసారికి చంపేసేసాడు. అంతటి శక్తివంతుడు, అంతటి బాహుబలి, అంతటి మరి పరాక్రమంగా ఉన్నటువంటి వ్యక్తి. ఒక సందర్భంలో ఆయన తనకు ఒక ఎమోషన్ ఉంది, ఒక ఒక బలహీనత ఉంది. ఏంటి ఆ బలహీనత అంటే స్త్రీలోలుడు. స్త్రీ విషయంలో ఆయన తన కోరికలను అదుపు చేసుకోలేకపోయాడు. అదుపు చేసుకోలేక చూసిన స్త్రీల దగ్గరికి వెళ్ళడం, పాపం చేయడం. చివరికి దెలీలా అనేటువంటి ఆమె చేతిలో పడి, కండ్లు పీకబడి, గుండు కొట్టించబడి, చివరికి ఫిలిష్తీయుల చేతిలో చిక్కుబడి తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఈరోజు మన జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే, మన జీవితంలో వచ్చేటువంటి కోరికలను, ఎమోషన్స్ను మనం అదుపు చేసుకోలేకపోతే, సంసోను జీవితం ఎంతటి టాలెంటెడ్ పర్సన్ అయినా సరే, ఎంతటి విజ్ఞానవంతుడైనా సరే, తనకున్న వ్యసనాలను బట్టి, తనను తాను అదుపు చేసుకోలేని స్థితిని బట్టి పాడైపోతాడు. జీవితం పాడైపోతుంది, జీవితం వ్యర్థమైపోతుంది. చూడండి, ఆయన ముగింపు ఎంతో బాధాకరంగా అయిపోయింది. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మన నిత్య జీవితంలో ఉదయకాలం మొదలు పెడితే మనం రాత్రి పడుకోబోయేదాకా జాబ్స్లో ఉంటాం, బిజినెస్లో ఉంటాం. అలాగనే మనకు పిల్లలు, కుటుంబం విసిగిస్తారు, బాధ పెడతారు. కొన్ని మాటలు వస్తాయి, మనకి ఓపిక అవసరం, మనకు చాలా ఓపిక అవసరం. కొన్నిటిని అదుపు చేసుకోవాల్సిన అవసరం. బిజినెస్కి వచ్చేవాళ్ళు విసిగిస్తారు, ఇదేంటి ఇలా చేశారు అని, ఇదేంటి ఇది కాదు అది ఇవ్వండి అని, లేకపోతే ఆఫీస్లో ఈ ఫైల్ కాదు ఆ ఫైల్ పట్టుకురండి అని, లేకపోతే ఎంత బాగా చేసిన వాళ్ళు మనల్ని బాగా మన సహనాన్ని పరీక్షించే విధంగా ఆఫీసులలో ఉంటారు. అలాంటి సమయంలో కూడా మనం అదుపు చేసుకుని, మన కోరికలను అదుపు చేసుకుని, మన కోపాన్ని అదుపు చేసుకుని, మనకున్నటువంటి ఆశలను అదుపు చేసుకుని, నిగ్రహంతో మనం బ్రతికినట్లయితే దేవుడు నిజంగా మన జీవితాల్లో చాలా గొప్ప శక్తిని ఇస్తాడు, ఆయన కృపనిస్తాడు, ఆయన గొప్ప మేలులతో ఆయన నింపుతాడు. మనం ప్రతి ఆశను నిగ్రహించుకున్న భక్తుడైనటువంటి పౌలును మనం చూస్తాం. ఆయన తన శరీరాన్ని ఎప్పుడు, తన జీవితాన్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో భాగంగా కృపచేత నింపబడ్డాడు. ఆయన అంటాడు, నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అంటాడు. అలాగనే మరొక సందర్భంలో ఆయన జీవితాన్ని బలహీనతలు ఆవరించాయి, శరీర బలహీనతలు, రుగ్మతలు ఆవరించాయి. అలాంటి సమయంలో కూడా అన్నాడు, దేవుడిని అడిగాడు, దేవుడా నా శరీరంలో ముళ్ళుందయ్యా, నా శరీర బలహీనతల చేత నేను చాలా బాధపడుతున్నాను ప్రభు, అంటే నా కృప నీకు చాలు అన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో కొన్నిసార్లు బలహీనతలు, శరీర రుగ్మతలు, శరీర బలహీనతలు, శరీరం లోపటి నుంచి వచ్చేటువంటి ఎమోషన్స్ మన మనస్సును, మన అంతరంగాన్ని, మన జీవితాన్ని మరి అదుపు తప్పేలా చేస్తాయి. అప్పుడు దేవుని కృపను మనం పొందుకోవాలి. దేవుని ఆత్మచేత, వాక్యము చేత, దేవుని వాక్యం ఇలా ఉంది కదా, దేవుని వాక్యాన్ని బట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సందర్భాలను మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆ వాక్యం మనల్ని కంట్రోల్ చేస్తుంది, ఆ వాక్యం మనల్ని అదుపు తప్పనివ్వకుండా చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అదుపు తప్పనివ్వకుండా చేస్తాడు, మన మనస్సును ఆయనకి అంకితం చేసినప్పుడు. కాబట్టి ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తే, మరి ఏది నన్ను టెంప్ట్ చేస్తుందో, ఏది మనల్ని అది కోపం కావచ్చు, కామం కావచ్చు, క్రోధం కావచ్చు, ఆవేశం, గర్వం, ఏదైనా సరే, ఏది నన్ను టెంప్ట్ చేస్తుందో అది పరిశీలించుకోవాలి. పరిశీలించుకుని నిగ్రహముతో దేవుని సహాయం కోరి మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మనందరికీ ఆయన సహాయం చేస్తాడు. అందుకే ఆత్మఫలాల్లో ఒకటి ఆశ, నిగ్రహం మనం చూస్తాం. దానితో మనం నింపబడాలి. అట్టి కృపను దేవుడు నీకు నాకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన, ఇదిగో
ప్రభా ఇదిగోనైనా నీ పాదాల చెంత వేడుకుంటున్నాం. నీ దయను బట్టి, నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కనికరమును బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. నెమ్మదిని దయచేయవాడవు నీవు. రాత్రంతయు మాకు సుఖనిద్ర దయచేసి, రాత్రంతయు మీ కాపుదలనిచ్చి, మీ భద్రతనిచ్చి మాకు సహాయం చేస్తూ వచ్చినందులకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ఉదయకాల సమయమే తండ్రి, నీ సన్నిధిలో చేరి మేము నిన్ను ఆరాధించుకునే భాగ్యం, నిన్ను స్తుతించుకునే భాగ్యం మాకు ఇచ్చినందులకై వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా సహాయము చేయండి తండ్రి, సహాయము చేయండి అయ్యా. పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రములయ్యా. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి. మేమంతా బలహీనము నాయన, బలహీనతలు కలిగిన వాళ్ళము తండ్రి. కాబట్టి మమ్మల్ని బలపరచి దీవించి కృప చూపించండి. మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.